హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. 2000 నోట్లు 2023లో అక్టోబర్లో రద్దు చేశారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు రద్దు చేయలేదు, కేవలం ప్రింటింగ్ మాత్రమే ఆపేసింది. అయితే చాలామంది కూడా తమ వద్ద ఉన్న నోట్లన్నీ కూడా బ్యాంక్స్కి వెళ్ళి మార్చుకుంటున్నారు. మరికొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మార్చుకుంటున్నారు. అయితే ఇలా మార్చుకోవడం వల్ల ఒక దందాన ఏర్పడింది. అంటే వాళ్ళు అదే పని పెట్టుకుని ఈ నోట్లు మార్పిడికి పాల్పడుతున్నారు. బ్యాంకుల దగ్గర 2000 నోట్లు మారిస్తే దానికి మార్చినందుకు 200 నుంచి 400 వరకు కూడా తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి మేము ఒక వీడియో కూడా తీయడం జరిగింది. అదొకసారి ప్లే చేస్తాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? నోట్లో బ్యాంక్లో చేస్తాం కదా, బ్యాంక్లో చేస్తాం కదా, బ్యాంక్లో చేస్తాం కదా. ఫుట్పాత్ల మీద చేయొచ్చు అని చెప్పారా? ఎట్లా? బ్యాంక్ ఉంది కదా. ఇది ఎట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది? ఇది ఎట్లా సెల్ఫ్ చెప్పనమ్మా. కాదు కాదు, నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు చేసేది కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు తీస్తే భయం ఏముంది? మీకు ఇక్కడ పోనీ మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? నేను ఆపే. సో గైస్, చూసారు కదా, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి చరణ్ గారు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. అయితే 2000 నోట్లు అక్టోబర్ 23లో దీన్ని బంద్ చేశారు. దాని తర్వాత మార్చడానికి చాలా రకాలుగా చాలా మంది ప్రయత్నాలు చేశారు, మార్చుకున్నారు. అయితే కొంతమంది ఇదే పని పెట్టుకుని ఈ 2000 నోట్ల మార్పిడి కోసమే పని పెట్టుకుని అదే పనిగా నోట్లు మారుస్తున్నారు, ఇప్పటికీ మారుస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించి ఈరోజు మేము ఒక వీడియో కూడా తీసుకురావడం జరిగింది. ఇలా చేయడం లీగలా ఇల్లీగలా? యాక్చువల్ గా ఇది లీగల్ అని కాదు, ఇల్లీగల్ అని కాదు, ఇది ఒక తరహా దందా అనమాట. లైక్ కమిషన్ బేస్డ్ వర్క్ లాంటిది. అయితే దీంట్లో కొన్ని బ్యాంకింగ్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసే కొన్ని రకాల చర్యలు ఏర్పడుతున్నాయి అనమాట. మామూలుగా అయితే మన హైదరాబాద్ లో ఈ రవీంద్ర భారత్ దగ్గరలో ఇది జరుగుతుంది. అంటే బ్యాంకుల దగ్గరే, బ్యాంకుల హెడ్ ఆఫీసుల దగ్గరలోనే ఏదో ఒక గల్లీల్లో ఇట్లా కొంత అమౌంట్ 2000 రూపాయల నోట్లకి తిరిగి చిల్లర అమౌంట్లు ఏవైతే 500 రూపాయలు లేకపోతే 100 రూపాయల నోట్ల రూపంలో ఇస్తూ కొంత కమిషన్ తీసుకుంటున్నారు. ఓకే. సో ఇది దందా. కాకపోతే దీంట్లో ఈ విధంగా అనేక మంది తయారయ్యారు అనమాట. ఒకళ్ళు కాదు, చాలా మంది వచ్చి చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గరికి కన్జ్యూమర్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నారు. అది ఆశ్చర్యంగా ఉంది. ఎంతో మంది వాళ్ళ దగ్గర ఉన్న 2000 నోట్లు తెచ్చి మార్చుకుంటున్నారు. నిజానికి మనం గమనిస్తే కొద్ది రోజులుగా 2000 రూపాయల నోట్ అనేది మార్కెట్ లో పెద్దగా సర్క్యులేట్ అవ్వట్లేదు. అవును, ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైనా మనం ఏదైనా కొంటున్నప్పుడు వస్తువులు 2000 రూపాయల నోట్ అనేది ఎవరు ఇవ్వట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు కూడా. సో ఏం జరిగింది అనేది గమనిస్తే పూర్తి స్థాయిలో ఆగిపోయింది. అంటే ఏమనుకున్నారంటే జనాలు ఈ నోటు బ్యాన్ చేశారేమో, గవర్నమెంట్ బ్యాన్ చేసిందేమో అని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అదంతా నిజం కాదు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఏం చేశారంటే గవర్నమెంట్ 2000 నోటు ప్రింటింగ్ ఆపేసింది. ప్రింటింగ్ ఆపేసిన తర్వాత ఇక ఏమైపోయిందంటే ఈ విధంగా ప్రచారం అయిపోయి బ్యాన్ అయిందేమో అన్నట్టుగా చాలా మంది తమ దగ్గర ఉన్న డబ్బులు 2000 రూపాయల నోట్లు దాచుకొని ఉన్నారు ఆల్రెడీ కొంతమంది. ఎందుకంటే మళ్ళీ కరోనా లాంటి పరిస్థితో లేకపోతే మళ్ళీ ఇట్లాంటి ఏదన్నా ఇన్ఫ్లేషన్ పెరిగినా లేకపోతే నోట్ల రద్దు జరిగినా వెంటనే ఉపయోగించుకోవడానికి ఉంటాయన్నట్టుగా కొంత హై డినామినేషన్ కరెన్సీ అనేది దాచుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే బ్లాక్ మనీగా కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఇప్పుడు ఈ నోట్ల రద్దు అనేది చేసిందే బ్లాక్ మనీని అరికట్టడానికి. దాంట్లో మళ్ళీ అంతకన్నా హై డినామినేషన్ ఉన్న కరెన్సీని 2000 నోటును తెచ్చారు. దానివల్ల బ్లాక్ మనీ పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎందుకంటే తక్కువ కరెన్సీ నోట్లతోటి ఎక్కువ అమౌంట్ దాచుకోవచ్చు. సో అట్లా చేసుకుంటూ వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2000 నోట్లు మార్చుకునే ఫెసిలిటీ గవర్నమెంట్ కల్పించింది. కానీ అన్న, మనం ఏమనుకుంటున్నామంటే 2000 నోటు సర్క్యులేషన్ ఆగిపోయిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ మనకు కనిపించకుండా ఇప్పటికీ చాలా వరకు కూడా మారుతున్నాయి. అంటే ఈరోజు మన టీం అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి, ఎంత మార్చాలి, సో వాళ్ళు ఈ రకంగా మాట్లాడారు.
అవును, ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న దందా ఎలాంటి తప్పు అయితే ఉందో దీనికన్నా ఎక్కువ తప్పు ఎవరిదంటే డబ్బులు మార్చుకునే వాళ్ళది. ఓకే. ఎందుకంటే వీళ్ళు తెచ్చే డబ్బులకి లెక్క జమ ఉండదు. ఉమ్, లక్షల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి మారుస్తుంటారు అనమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టినవి కావచ్చు, వీళ్ళు ట్యాక్స్ కట్టకుండా దాచుకున్న డబ్బు ఉంటుంది కదా, సో అలాంటి డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఇలా బయట బ్లాక్ మార్కెట్ లో మార్చుకోవడం వల్ల వీళ్ళు కొంత కమిషన్ తీసుకొని వీళ్ళ డబ్బులకు ఇచ్చేస్తారు. ఉమ్, అదే బ్యాంక్ లోకి వెళ్తే అది ఈయన ఇన్కమ్ కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేసే ప్రమాదం ఉంది ఉమ్, బ్యాంక్ లో. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళ బయట బ్లాక్ మార్కెట్ లో మార్చుకుంటున్నారు. నిజానికి ఈ తరహా దందా బంగ్లాదేశ్ లో చాలా విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఉమ్, ఢాకా మెయిన్ రోడ్ల మీదనే ఈ కరెన్సీ నోట్లు మార్చుకునే సిస్టమ్ ఒకటి ఉందన్నమాట. అయితే అదేంటంటే జనరల్ గా ఈ కాలిపోయిన నోట్లు లేకపోతే ఇట్లాంటివి చినిగిపోయినవి ఇవన్నీ ఉంటాయి కదా, అవునండి. డ్యామేజ్డ్ నోట్లు, వీటి కోసం అలా చేస్తూ వస్తుంటారు. మన దగ్గర కూడా ఈ నోట్ కరెన్సీ నోట్ ఏదైతే 2000 నోట్ ఉందో దీన్ని ఆపింది కూడా ఇదే రీజన్ తో. మామూలుగా క్లీన్ నోట్ పాలసీ అని చెప్పేసి బ్యాంకింగ్ సిస్టమ్ ఒక పాలసీ ఫాలో అవుతుంటుంది. ఉమ్, సో దాని ప్రకారం ఏంటంటే ఒక నోట్ లైఫ్ స్పాన్ వచ్చేసి 4 to 5 years ఉంటుంది గట్టిగా. ఓకే. ఇంక్రీజ్ 5 years అది ఇక దాని కెపాసిటీని కోల్పోయి చినిగిపోవడము మరొకటి రూపంలోనే వెళ్ళిపోతుంది అనమాట. సో అలా జరగకుండా, ఎందుకంటే హై డినామినేషన్ కరెన్సీ చినిగితే ఎవరు తీసుకోరు, సో దానివల్ల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకోసం రిటర్న్ మీరు మాకు ఇచ్చేస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో బ్యాంకింగ్ సిస్టమ్ ఇలా తీసుకొచ్చింది. ఉమ్, అయితే దీన్ని చాలా మంది బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే. అంటే బ్యాంక్ ఎదురుగానే ఈ దందాకి పాల్పడుతున్నారు అన్నమాట. అంటే బ్యాంక్ వాళ్ళు ఎవరు మరి పోలీసులకి సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోరా వీళ్ళకి సంబంధించి? అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మారుస్తారు, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న 2000 నోట్లన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు. ఈ డబ్బంతా వీళ్ళు ఏం చేస్తున్నట్టు, అంటే వీళ్ళు ఒక థర్డ్ పార్టీ అని చెప్పొచ్చా? వీళ్ళు థర్డ్ పార్టీ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బు తిరిగి మళ్ళీ బ్యాంక్ వెళ్లాల్సిందే కదా, ఉమ్, సో వాళ్ళ దగ్గర మళ్ళీ కమిషన్. సో మరి ఆ మధ్యలో ఎవరో ఉంటారు, సో వాళ్ళ దగ్గర ద్వారా జరుగుతున్న ఇది ఒక స్కామ్ లాంటిది అని మనం అనుకోవచ్చు. ఓకే అన్న, మీరు చెప్పండి, అంటే ఇది స్కామా కాదా? అంటే అఫీషియల్ గా ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నది అని కాదు, కానీ రకరకాలుగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా జరుగుతున్నది. సో ఒక విధమైన స్కామ్ ఇది. ఓకే. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతీస్తుంది కాబట్టి దీన్ని, అంటే ఇప్పుడు లీగలా ఇల్లీగలా అంటే చెప్పలేని పరిస్థితి. ఉమ్. అంటే అక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే అన్న, అక్కడ మనం చూసినప్పుడు కూడా ఏ అయితే 50 నోట్ల కట్లు ఉన్నాయో, 20 రూపాయల నోట్ల కట్లు, 100 రూపాయల నోట్ల కట్లు, అవన్నీ కూడా రోడ్డు మీద ఒక మార్కెట్ లో చేపలు ఎలా పరుస్తారో ఆ డబ్బులను కూడా అదే విధంగా పరిచారు అక్కడ. అవునా, ఇదే మనకి చూస్తే విజువల్స్ లో కూడా కనిపిస్తుంది. ఓకే. సో ఇది అదే వీళ్ళ పద్ధతి ఏంటంటే ఈ విధంగా వచ్చిన డబ్బుని తిరిగి మళ్ళీ వీళ్ళు బ్యాంకులకు చేర్చి మళ్ళీ వీళ్ళు కమిషన్ తీసుకొని ఆ విధంగా నడిపిస్తారనమాట. సో ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హై డినామినేషన్ ఉన్న కరెన్సీ అనేది ఒక చోట సర్క్యులేట్ అవ్వకుండా ఆగిపోయింది అనుకోండి, సో దానివల్ల బ్యాంకింగ్ సిస్టమే దెబ్బతింటుంది. ఇక్కడ ప్రమాదం ఎవరికయ్యా అంటే చివరికి బ్యాంకులకి రావాల్సిన పన్నులు రావు. ఓకే. అలాగే డబ్బు దాచుకొని ఉండటం వల్ల ఎవరి దగ్గర వాళ్ళు 2000 రూపాయల్లో లక్షలు పెట్టుకొని ఉండటం వల్ల ఆ సర్క్యులేషన్ అవ్వక బ్యాంకింగ్ సిస్టమ్ దెబ్బతింటూ వస్తుంది అన్నమాట. సో ఇదంతా గమనించి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇంకోటి కూడా చెప్పండి, ఫేక్ కరెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం తీసుకొని సరే ఎవరో ఒకరు ఒక 2000 రూపాయల నోటు తీసుకొని వచ్చారు, నుంచి మార్చుకున్నారు. ఆ 2000 నోటు నిజమైందా అబద్ధమైందా ఎవరు తేల్చాలి? సో ఎవరైనా ఫేక్ గా అది ఫేక్ కరెన్సీ అయి ఉండొచ్చు, ఎవరైనా ప్రింట్ చేసి తీసుకొచ్చి మార్చుకోవచ్చు. సో ఇలాంటి ప్రమాదం కూడా ఉంది. దీంతో పాటు యువతలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరైతే డబ్బులు ఇట్లా మార్చుకొని ఇస్తున్నారో అక్కడ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఎలా అంటే అన్న, వాళ్ళ టిఫిన్ చేయడం అక్కడే, వాళ్ళ భోజనం చేయడం అక్కడే పడుకుంటున్నారు. వెళ్ళగానే ఒక మార్కెట్ లోకి వెళితే మనకి ఏం కావాలి, మీకు ఏం కావాలని ఎలా మీద పడతారో అక్కడ మార్కెట్ లో, సేమ్ వీళ్ళు కూడా అక్కడికి నార్మల్ గా రోడ్ లో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. అలా నార్మల్ గానే వెళ్తుంటే జస్ట్ ఒక అడ్రస్ కోసం ఆగితే డైరెక్ట్ గా వచ్చేసారు మొత్తం మీకు ఏం కావాలని చెప్పేసి. అంటే వీళ్ళకు కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది కదా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చిన్నవారు కాదు, పెద్దవారు కాదు, దాదాపు ఈ ఘటనకి ఎక్కువగా పాల్పడుతుంది ఒక 40 సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళే ఇలాంటి ఘటనకి ఎక్కువగా పాల్పడుతున్నారు. అండ్ ఇందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇందులో నేను ఇప్పుడు ఏదైతే ప్లే చేస్తానో విజువల్, అందులో ఒక ఆడవిడే ఉంది. మేము ఇదొక రకమైన ఉపాధి కోసం ఎట్లా చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం, దాన్ని ఎట్లా తప్పు పడతారని చెప్పేసి అంటుందామే.
అంతే కదా, ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు ఏంటంటే ఇది ఏ విధంగా కేసు నమోదు చేయాలనే పరిస్థితి కూడా ఏర్పడింది అనమాట పోలీసులకు కూడా. సో మరి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియదు కానీ, అయితే దీంట్లో ఒక ఛాన్స్ అయితే ఉంది. ఫేక్ కరెన్సీ తీసుకొని ఈ చిల్లర ఇచ్చే వాళ్ళు కూడా ఫేక్ కరెన్సీని ఎంకరేజ్ చేసే ప్రమాదం ఉంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఒకేసారి ఒక 2000 నోట్ తీసుకొని మీకు 100 రూపాయల నోట్లు కనీసం 20 ఇవ్వాల్సి వస్తుంది. ఈ 20లో ఎన్ని ఒరిజినల్ ఎన్ని ఫేక్ చెప్పలేం. ఇలాంటి ప్రమాదం కూడా ఉందన్నమాట. సో దీని వెనకాల ఈ విధమైన ఉంటే మాత్రం మన దేశంలోని ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారే పొజిషన్ కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫేక్ కరెన్సీ సర్క్యులేషన్ లోకి వచ్చిందంటే. ఓకే. అండ్ ఇంకొక విషయం అన్న, దీని మీద దృష్టి పెట్టాలి. కంటిన్యూ చెప్పండి అన్న. పోలీసులు దీని మీద దృష్టి పెట్టి వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఇది ఇంకా తీవ్ర స్థాయిలో ముదిరిపోయి ఇంకా పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే ఉంది. అలాగే అన్న, ఏం చెప్తుంటే నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకంటే ఉపాధి కోసం ఇలాంటి పనులు చేస్తారా? ఇప్పుడు చాలా మంది ఉపాధి లేక ఎందుకు చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగులే ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి సంఘటనలకు పాల్పడితే మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అని వాళ్ళు ఈ వేలో వెళ్తే. నిజానికి ఇక్కడ గమనిస్తే ఇదేదో పెద్ద ఒక సిండికేట్ రూపంలో జరుగుతున్న దానిలాగా కనపడుతుంది. ఎందుకంటే ఒక 50,000 రూపాయలు నీ చేతిలో ఉంటే తప్ప నువ్వు దీనిలోకి దిగి కనీసం ఒక 10 రోజులు 20 రోజులు నువ్వు ఈ దందా చేయలేవు. అన్ని వేల రూపాయల డబ్బులు చేతులు పెట్టుకున్నవాడు కనీసం టీ స్టాల్ పెట్టుకుని నడుపుకోగలుగుతాడు కదా. వాడు ఎందుకు రోడ్డు మీద నిలబడి అక్కడే తిని అక్కడే పడుకొని ఒక రోడ్ సైడ్ ఫెలో లాగా ఎందుకు చేస్తాడు ఇదంతా కూడా? పైగా అన్ని రూపాయలకు సెక్యూరిటీ ఎవరు? వాళ్ళు 2000 రూపాయల నోటు తీసుకుంటున్నప్పుడు దీనికి సెక్యూరిటీ ఎవరు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంటర్నల్ గా సెక్యూరిటీ కూడా ఒక ఉండొచ్చు. అంటే చుట్టుపక్కలే సెక్యూరిటీ కాస్తూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అలాగే వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉండొచ్చు. దీనికి ఒక లీడర్లు కూడా ఉండొచ్చు. ఇది ఒక తరహా మాఫియా లాగా కనపడుతుంది. దీంట్లో ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప ఇవన్నీ తేలవు. ఓకే అన్న. అంటే ఒకవేళ పోలీసులు వీళ్ళని అదుపులో తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే మరి పెద్ద శిక్షలు కాకపోయినా ఏదో ఒక స్థాయిలో శిక్షలు అయితే పడతాయి. కాకపోతే ఇది దీని వెనకాల ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారు, బాగా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి రూపంలో పెడుతున్నారు అనేది తేలితే మాత్రం అది పెద్ద శిక్షగానే ఒక పెద్ద స్థాయి ఆర్థిక నేరంగా పరిగణించబడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది పరిస్థితి. ఇది ఇక్కడ మన హైదరాబాద్లోనే జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఫ్రీగా మనీ ఎర్న్ చేయొచ్చని ఈ ఘటనకి ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళని ఆర్థిక నేరస్తుడి కింద తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.